యాడికి పోయినారు వీళ్ళు చేపలు పట్టకుండా? ఇంతమంది ఉంటున్నారే బాయ్, ఏ ఒకరు లేరే. ఆ మూలకు ముళ్ళు జల్లలు పడుతున్నారు, ఈ మధ్యలో కొర్రమీను చేపలు, ఇక్కడ పక్కేళ్ళు, ఇక్కడ లొట్టలు కాదులే, ఆ చేప పేరు ఏం పేరు, నట్ట నడమ జిలేబీలు. ఇన్ని చేపలు పడుతున్నారే, ఎటపోయినారు వీళ్ళు? అడ్రస్ లేరు. అయినా చేపలు పడుతున్నారని చెప్పినారే ఊర్లో, ఎక్కడ పోయినారు వీళ్ళు? ఇప్పుడు నేను చేపలు ఎట్ట తినాలా? ఏ హీరో నీళ్ళని చూచా నిల్వన్నావు? వచ్చినావా సామీను? నేరుగా రా, నేను ఆడున్నే. ఏం చేస్తున్నావు అని అడిగినలే. ఎత్తుకొని ఏమాడ కారిపోతుందని అడిగినలే. ఏం చేస్తున్నావు? చేసేది ఏం లేదు బా. ఊర్లోకి పోయింటే వెళ్దాక ఇంటింటికాడ ఏమి చేపల వాసన ఉంది. ఒకరి ఇంట్లో చూచే పక్కెల వాసన, ఒక ఇంట్లో చూచే బురద మటల వాసన, ఒక ఇంట్లో చూచే జిలేబీ చేపల వాసన, ఒక ఇంట్లో చూచే సొరచేప ఎవరు పట్టుకోలేరులే, ఏందో అదే వాసన. అన్ని ఇళ్లలో వాసన వచ్చనే ఉంది, చేపల వాసన. నేను పోయి అడిగిన, ఏందిరా ఊరంతా ఈ చేపల వాసన, అసలు ఏం జరుగుతుందిరా ఊర్లో, యాడివిరా ఇన్ని చేపలు అని అడిగితే, నీకు తెలుదా నంగా, నువ్వు ఊళ్ళో ఉంటాయి కదేం నంగా, ఇప్పుడు చెల్లమ్మడి ఉంటావు, పైన నీళ్ళు ఇరిచింటే మన గన్నుల్లో చూడుకో చేపలు ఏమొచ్చినాయో, ఎగిరెగిరి పడుతున్నాయి చేపలు ఏరుకొచ్చుకోపోరా నీ అని నన్ను తిట్టినారు. తిట్టి ఓయబ్బా మన ఊరికి ఇంత పెద్ద చేపలు వచ్చినాయి అని చెప్పి చేపల కోసం వచ్చిన. వీడికి వచ్చి ఒక్కరు లేరు పట్టేటోళ్ళు, నేను దిగి పట్టుకోలేను. ఎవరన్నా మనుషులు ఉంటారేమో, వాళ్ళతో పట్టించుకుందాము, నేను ఒక 2-3 చేపలు తీసుకొని వద్దాము ఇంటికి, తిందాం మనం అందరం అని చెప్పి చేపలు చూసా నిలవన్నీ దిగడం చేతగాక. పట్టేటోళ్ళు లేరి, మళ్ళా చేపలు పట్టేటోళ్ళు ఒక్కరు లేరే. అదే మరి ఎట్టపోయినారు చేపలు పట్టేటోళ్ళు? ఎట్టపోయినారబ్బా నీకే తెలుసు. నాకే తెలా? ఏమైనా చేపలు అయిపోయినాయేమో నీళ్ళల్లో? అన్ని నీళ్ళలో చేపలు అయిపోతాయా? చెప్పలేము. ఈ నీసు కప్పలు తినేటోళ్ళు వచ్చింటారు, చేపలు అయిపోయేసింటారు, గుంతలో మొత్తం ఎత్తుకుపోయింటారు గంపలు. వాళ్ళే ఎత్తుకుపోయి ఉండారులే, మచ్చుకుంటా. నీకు పట్టుకొని చేత కాలే ముందు. నువ్వు నాకు చేపలు పట్టుకోనికి చేత కాదు అంటే మాత్రం నేను ఒక్కటే ఉరుకు కొరడ కొడతావు. ఎట్ట కొడతావు? 4 చేపలతో కానీ బయటికి రాను. చేపలతో బయటికి వచ్చా ఇంటికి పోదాం. చేపలతో బయటకు వచ్చావు, లోపల ఇరుక్కుంటావు. లోపల ఇరుక్కోనిలే అమ్మ, చెప్పలేము సామోయ్, ఇవి గనులు. లోపల ఇరుక్కోకపోయినా కూడా సుమారుగా రాళ్ళు ఉంటాయి, కొత్తగాని పగలు కొట్టి పెట్టింటారు. నేను కొరడ కొట్టి నేరుగా పోయారా నీకు తగులుకునేంటే ఓష్ పటాక్, ఇంక ఏం ఉండదు కథ. ఇంక సినిమా అయిపోతుంది. నా 70 సినిమా మొత్తం శుభం కార్డు పడుతుంది. మళ్ళా నీకు చేత కాదు ఏంలే, ఎందుకు వచ్చిన ఊరికి? చేపలు పట్టేటోళ్ళు ఉండారో లేదో చూసి రావాలా. చేపలు పట్టేటోళ్ళు ఈడ ఉండారు అని నాకు ఊళ్ళో చెప్పారు. వీళ్ళు ఎట్టవేనారు, నన్ను చూసి ఏమైనా భయపడి ఉరికిరా ఓలాలు ఎత్తుకొని, ఏమైనా పోలీసు వచ్చాడని చెప్పి అట్నే ఉరికింటారు. ఎందుకంటే నువ్వు ఆ టైప్లోనే ఉండవు. ఆ టైప్ అంటే ఏ టైపు? పోలీసు ఉన్నట్టే ఉండవు. పోలీస్ టైపు అని క్లియర్గా మాట్లాడు. నువ్వు ఆ టైప్ లెక్క ఉండవు అంటే ఏం టైపు? రాయి తీసుకొని కొట్టినా అనుకో, బ్యాక్వర్డ్ ఉరుకుతావు ఇంటికి. అబ్బా నిజమే, నువ్వు పోలీసు వాళ్ళ టీషర్ట్ వేసుకున్నావు, బట్నే ఉంటావు నువ్వు. మరి అట్ట ఎంకరేజ్ చేయి నన్ను, ప్రతి మాట గట్ట పొగుడుతుంటే నాకు ఎనర్జీ వచ్చా, ఇంకా నేను బాగా మాట్లాడతా. సార్లే నీ ఎచ్చులు. చేపలు పట్టుకున్నావా? 4 పట్టుకున్నావా? 4-5 పట్టుకొని అవేం గురిగించలేము, పోయి పిక్కొని రానికి. చేపలు ఏమండాయి నన్ను చూస్తేనే దాపెట్టుకున్నట్టుండాయి లోపల రాళ్ళల్లో సందులలో. నీ వదలడానికి అవి దాపెట్టుకుని ఉంటాయి. నిజమే, పట్టుకోరా చేపలు. ఓ చేపలు, నేను ఏం పాపం చేసినానే, నాకెలా వస్తానే ఉరికినారు సందులు పట్టుకొని, రాళ్ళ సందుకు రారి. నేను తింటా మిమ్మల్ని, ఏ వాళ్ళే తినన్నా మా ఊర్లో నీళ్ళు. నేను తింటే మీ జన్మ ధన్యం అవుతుంది. నేను తినే అంటే ఏందనుకున్నావు? మీ కర్మ, మీరు రావా కర్రీ, నేను తింటే మీకు పుణ్యం. నంగా ఉంగ సార్లే, ఏమి నంగ మాటలల్లా ఏమి వాళ్ళ ధన్యం అవుతుంది చేపలకి. ఒరే నేను ఏందనుకున్నావు, నేను ఆ చేప తిన్నానంటే ఆ చేప ఎంతో పుణ్యం చేసుకుని నిందే ఉండాలా నేను తింటే. అబ్బో నీ బిల్డప్ ఎక్కువైంది ఇంకా నాకు. నీకు చేపలు కావాలన్నా అవుతా? ఏవి చేపలు? ఊరికే మాటలు ఉన్నాయి, చేపలు లేవు. చేపలు అయిపోయినట్టున్నాయి గుంతలో, ఒక్కటి కూడా లేవు. ఊర్లో ఏం చెప్పినారంటే, ఒరే స్వామి గన్నుల చేపలు చూడుకోరా, లేచి కొరడాడుతున్నాయి చేపలు, పోయి పట్టుకొచ్చుకోపోరా అన్నారు. ఎలాగ వాళ్ళు పట్టేటోళ్ళు లేకపోయినా కూడా నేను పట్టుకుందాలి అని చెప్పి వచ్చిన. ఇక్కడ లేవు, నేనేం చేయాలా? సరే ఎవరైనా పిలుచుకొచ్చలే ఊర్లోకి పోయి. పిలుచుకరాపో, అప్పటి నుంచి పిలుచుకరాలేదు కానీ. ఫోన్ చేయి. ఓ నీ సెల్లు తెచ్చుకోలే? ఏడ పెట్టి వచ్చినా సెల్లు? ఏడ పెట్టాను, సెల్లో మాట్లాడతా. ఓయమ్మా, శేనుకాను రుచే లేవు అని చెప్పి ఇక్కడికి వచ్చిన, నీళ్ళ కాడ రావులే అని. ఆడబెట్టినా
చేను కాడ బండ మీద కూర్చొని మాట్లాడుతా బండ మీద పెట్టినా అట్నే లేదు ఇచ్చిన. చేపల కోసం నువ్వు అట్లా పని చేసి వచ్చినావా? చెల్లు ఇంకా ఎవరో తీసుకొని పోయింటారు, లేదు ఇంకొని పోయింటారు. పోయింది లేబ్బా, చెడుతో తలకాయ నొప్పిలే. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడతా, నేను నీతో తలకాయ నొప్పి, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను, ఎవరు చెప్పి పోతే పోయిందిలే. సర్లే ఇంకా ఎట్లా మరి, ఇంకా నేను చేపలు తెచ్చా మరి, దుంకి ఇంకా లోపలికి పోయి. దుంకేవు అట్టా? చేపలు తెచ్చా. వద్దురా. ఏమి అమ్మా, అది ఎంత లోతుకుందో ఏమో. ఎంత లోతుంటేమి, నేను గజయిత గాని మన ఊర్లో నేను ఈత కొట్టడం చూసి మన ఊర్లో అబ్బా ఈర్రబ్బా ఈతగాడు గజయితగాడు అంటారు. పిల్లప్పుడు నేర్చుకొని పోతా నేను బయలకాడికి. ఈ అబ్బా నాకు మునగబెండు కట్టి ఇది చన్నాడు ఒకడు. మునగబెండు ఒక్కసారి దుంకిన, వచ్చిన బయటికి బెండు పక్కన వేసిన, మళ్ళీ తాడు కట్టించుకున్నా, మళ్ళీ దుంకిన, మళ్ళీ పైకి వచ్చిన, మూడోసారి తాడు తీసి పక్కనేసి దుంకి ఇంకా ఏం బ్యాక్వర్డ్ తెచ్చిన. అంటే ఈత నేర్చుకొని వచ్చిన. అప్పటి నుంచి గుంతలు కాదు, బాయిలు కాదు, చెరువులు కాదు, డ్యాములు కాదు, రిజర్వాయర్ కాదు, ఇటు గనులు కాదు, అట్నే ఇది పారేసి అట్నే. ఏమి సిగ్గుందే నీకు? ఏమి ఇప్పుడు దాకా ఏమన్నావు? ఈత బ్యాక్ కొట్టుకుంటూ వచ్చినా అంటే ఈత రాక వచ్చినావా బయటికి? బ్యాక్ కొట్టుకుంటా అంటే ఏర్చుకుంటా కాదు, ఇంకా నేను ఈత నేర్చుకున్నా. నాకు అవసరం లే ఈ తాళ్ళు గిళ్ళు ఈ బెండ్లు ఇవల్ల నాకు అవసరం లే. ఇంకా నేను గజయిత కానీ అయినా నువ్వు ఇంటికి ఓ తాడు తీసుకొని అని చెప్పిన, ఆర్చుకుంటా బయటకు వచ్చే ఇంకా సార్లే నీ బిల్డప్ కావా? చేపలు లేవు, ఏం లేవు పాంగా. చేపలు తినాలంటే నేనేం చేయాలి? నేను చేపలు తినాలి ఈరోజు. ఏం ఒక లెచ్చ ఖర్చు అయినా పర్వాలే, చేపలు అయితే తినని నేను రాను. ఇంకా ఏం ఎక్కడికి పోతానో, ఇంకా బండి వేసుకొని ఇంకా ఏ దేశం పోతానో, చేపలు లేని మాత్రం నేను ఇంటికే రాను. నువ్వు మసాలా ఆ అల్లం పేస్ట్ టూత్ పేస్ట్ ఏదో అంటావు, అವೆಲ್ಲ రెడీ చేసుకుని పెట్టుకో, చెరవలల్లా కడిగి పెట్టుకో. నేను చేపలు తీసుకోవచ్చా? ఇంకా చేపలు నువ్వు కొట్టి ఇంకా కూరాకు చేయొచ్చు. నీసు కప్పలు తినేటోడా? రోజు తింటా కావాలన్నా నీకు? చీయలు చేపలు అంతా తింటానే ఉండావి, ఇంకా కావాలన్నా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా తినాలా? తింటానావు కదా రోజు. తిని ఆరోగ్యంగా ఉండాలా. చికెన్ తింటే ఎంత మంచిది అనుకున్నావు, చేపలు తింటే ఎంత మంచిది అనుకున్నావు. యూట్యూబ్లో చూడలే? యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటావే, డాక్టర్లకు అడుగు. చేపలు ఏందో గుండెకు మంచిదంట, రక్తం బాగా వచ్చాయంట, సరఫరా అవుతాయంట, ఎన్నో ఉన్నాయి దానికి లాభాలు. తినాలా చేపలు? అమ్మా అని పొద్దుగా నువ్వు ఊరికి మాట్లాడుతుంటావు. ఇంటికన్నా వచ్చావా రావా? చేపలు పట్టుకునేదాకా రావా? సరేలే అయితే మరి ఇంకా ఎవరినో ఒకరిని పట్టుకొని చేపలు తీసుకొచ్చా కానీ నువ్వు ఇంటికి పోనీ వచ్చావు. మళ్ళీ నువ్వు ఇంకా చేపలు పట్టుకొని వచ్చావు, నేను వండుతా, నువ్వు తింటావు. ఏమి ఎవరున్నారు ఇక్కడ? పట్టుకొని ఇంటికి పోయినారు వాళ్ళు. నేను ఎవరినో ఒకరిని పిలుచుకోవచ్చలేబ్బా, నేను పిలిచే ఉరుకులాడుతా సారు ఓలలు తీసుకొని. చేపలు లేదు ఇంటికే రాను ఈరోజు. నువ్వు ఏం లేక వాకిట్లో ఎదురు చూడాకు, పోయి నీ పని నువ్వు చూసుకుంటా. బోకులు బొచ్చలు ఏముండాయి అన్ని కడుక్కొని పిల్లలకు రాపించుకొని గీపించుకొని బువ్వ వండి రెడీగా పెట్టుకోండు. చేపలు తీసుకోవచ్చా? ఇంకా కూర గీయచ్చు. అబ్బా తీసుకో రాకపోయినావు అనుకో, నీకుంటుంది నా చేతిలో. చూసుకో ఇంకా రాంబజ్జే నీకు. చేపలు లేకుండా ఇంటికి ఎట్టొచ్చా? ఇన్ని నీళ్లు పెట్టుకొని ఈ నీళ్ళలో చేపలు లేకుండా ఎట్టుంటాయి అనుకునేవి నీ నీళ్ళు? అది కాక ఎక్కడెక్కడో నుంచి వచ్చినాయంట ఇవి నీళ్ళు. ఇంకా నీళ్ళు తాగితే ఆ చేపలు ఊరింటాయి. ఆ ఊరిన చేపలు మనం తింటే ఊరుతాము. ఏందనుకున్నావు? పో ఇంటికి పో తీసుకోవచ్చా? చేపలు తింటే ఊరుతారా ఎవరన్నా? చేపలు తింటే ఊరడం కాదు, చేపలలో ఎన్నో లాభాలు ఉన్నాయంట, ఎంతో శక్తి అంట, గుండెకు మంచిదంట, అది మంచిదంట, ఇది మంచిదంట. ముఖ్యంగా చేపలు తింటే ఏందేందో అవుతుందంట. నీకు సిగ్గుందే? ఈ పొద్దు ఏమో నీకు చేపలు పిచ్చి పట్టేట్టుండే. మొగోళ్ళు తినాలా, చేపలు తినాలా, షీలు తినాలా, అవి తినాలా, ఇవి తినాలా, గట్టిగా ఉండాలా. పనులు పాటలు చేసుకునేటోళ్ళం బయటికి పోయి పొలాలలో అక్కడ ఇక్కడ. ఎన్ని పనులు మాకు, ఎన్ని పనులు లేవు. నీకు తెలియదు ఏముండా, చాలా పనులు. మేము గట్టిగా ఉండాలి తిని. సార్లే నంగా ఇంకా ఇంటికి రాను. ఇంటికి పో. ఈ పొద్దు మాటలు మాట్లాడకుండా నువ్వు ఇంటికి పో. తుమ్ ఆరామ్ సే घर को चलो. मैं 1 2 3 4 मच्छीस ले लेको घर को आऊंगा. तुम रेडी हो. अल्लम पेस्ट टूथ पेस्ट वो क्या है कि सब रेडी रख लेको हो. मैं ले लेको आतू मच्छा. ఓయమ్మో నీ భాష మారింది, అన్ని మారినాయి నీకు. మారుతాయి. నువ్వు సైగ్గా ఉంటే నేను సైగ్గా ఉంటా, నువ్వు ఏదేదో మాట్లాడితే నేను ఏందో మాట్లాడతా. ఎవరు సైగ్గా? నువ్వే ఇంకా వదురుతున్నావు ఏందో. ఐ am taking for fishes. You house going ready ఉండింగ్. I am fishing కష్టపడి taking. You are cooking very tasting. I am eating. మూసుకో నోరు మూసుకో.
నీకు అర్థం కాదు ఆ మాటలు ఇంగ్లీష్ అది నువ్వు చదువుకునేటే కాదు నేను 4 చేపలు పట్టుకొని వచ్చా నువ్వు ఇంటికి పోయి రెడీగా ఉండు మసాలాలు అవి రెడీ చేసుకొని నేను తెచ్చినాక బాగా వండి పెట్టు తిందాము అని చెప్తాను నాకు తెలుసులేనంగా ఇంకవా ఏం తెలుసు నీకు చదువుకుంటే కాదు నేను కూడా చదువుకునేలే సరే నేమో చేపలు పట్టుకొస్తా నువ్వు సర్లే నువ్వే రెడీ చేసుకోండి ఇంకా నువ్వు పట్టుకరాకపోయినా అనుకో నీ కథ చేస్తాను నేను పట్టుకోవచ్చలేబ్బా చేపలు లేని ఈరోజు ఇంటికి రాను నేను రావా రాత్రికి వచ్చావా రాత్రికా అమ్మోయమ్మ రాత్రికి కూడా వచ్చేటట్టు కనపరాలేదు పొద్దు వచ్చావా పిల్లలు ఉండలేరు నేను లేని పోతానలే తొందరగా వచ్చా బెరిగిన రాకపోయినా అనుకో ఉంటుంది నీకు